పిల్లలు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నా పిల్లాడు నేను కన్నాను, నేను కొడతాను, తిడతాను, నా కొడుకును కొడుతూ నువ్వెవరు అడగడానికి అని ఇలాంటి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు పిల్లల్ని? పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలారా, మీ పిల్లలకు కోపము రేపకండి. అమాయకులలో చిన్న హృదయం, అది ఎంత పెద్దగా భరించలేదు. చిన్న పిల్లలు కూడా అబ్బా మాకు మా అమ్మ నాన్న వాళ్ళ థ్రెటనింగ్ ఎక్కువైపోతుంది అంటున్నారట. చిన్నప్పుడు ఒడిలో పెట్టి 9 మాసాలు నేను గర్భంలో మోసి, ఆ తర్వాత నువ్వు మళ్ళీ నడిచినంత వరకు నేను ఒడిలో పొరండు పెట్టి పాలిచ్చి పెంచింది తల్లి. ఆ తల్లి వల్ల ఇట్లా థ్రెటనింగ్ నీకు అంటే సమాజంలో పిల్లలు అలాంటి మాటలు నేర్చుకుంటున్నారు బయటికి వెళ్ళి. మీ పిల్లలకు కోపము రేపక. కోపం ఎప్పుడు వస్తుంది? మీరు మాట్లాడితే, లేని పని మనం మాట్లాడితే. ఎంత భయంకరంగా కొందరు తల్లులు చాలా భయంకరంగా పిల్లలు మాట్లాడతారు. మీరు అసలు పిల్లల్ని ఏమనకండి, వాళ్ళని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళకి ఎలా భయం చెప్పాలో పద్ధతి ప్రకారంగా భయం చెప్పండి. ఆ సెల్స్ అనేవి పిల్లలకి ఇవ్వకండి, మంచిది కాదు. చాలామందికి నేను చెప్తున్నాను, అయినా పిల్లలకి సెల్స్ ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ పిల్లల్ని మీరే చెడిపేసుకుంటున్నారు, మీ మొక్కలు మీరే తుంచేసుకుంటున్నారు, వాళ్ళ బాల్య దశనే మీరు పాడు చేస్తున్నారు. వద్దు, అలా చేయకండి.